సార్ ఏందన్నా ఈరోజు మార్చిన సౌకర్యం ఉందా సౌకర్యం ఈ ప్రస్తుతం మన దగ్గర కేసు ఉంది. ఈ కేసులో జరిగిన ఫ్రాడ్ ఎలా ఉంది అంటే, ఈ అఫిలియేటెడ్ నెట్వర్క్ వాళ్ళు అండ్ పబ్లిషర్ వాళ్ళు ఇద్దరు కుమ్మకం అయిపోతారు. ఈ పబ్లిషర్స్ ఇండివిజువల్ కస్టమర్స్ని కాంటాక్ట్ చేయకుండా డైరెక్ట్ కొన్ని ఈ సెల్ ఫోన్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ ద్వారా బల్క్గా ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ పర్చేస్ చేస్తున్నారు. ఆ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ కోసం వాళ్ళు అంతకుముందు ఎవరెవరు వాళ్ళ డాక్యుమెంట్ ఇచ్చి సిమ్ కార్డ్స్ కొన్నారు, వాళ్ళ ఫోటోగ్రాఫ్, వాళ్ళ డాక్యుమెంట్ ప్రూఫ్ సేమ్ మళ్ళీ వాడుతున్నారు. అండ్ ఈ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ ద్వారా తర్వాత ప్రతి సిమ్ కార్డ్కి మళ్ళీ ఫేక్ ఈమెయిల్ ఐడీస్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళు తప్పు ఫీడ్బ్యాక్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆ కంపెనీకి ఇస్తున్నారు. సో ప్రతి ఈ వెబ్సైట్ ఉంటుంది, ప్రతి క్లిక్కి ఆ ప్రోడక్ట్ ఒకసారి క్లిక్ అయితే ఫీడ్బ్యాక్ ఒకసారి జనరేట్ అయితే ప్రతి దానికి కంపెనీ నుంచి, మెయిన్ కంపెనీ నుంచి ఫిక్స్ అమౌంట్ ఉంటుంది. 5 రూపీస్ నుంచి 100 రూపాయలు దాకా. వోక్స్ వ్యాగన్ అని కంపెనీ ఉంది, ఓకే, 50 రూపీస్. అది ప్రతి క్లిక్ ఒక్క కస్టమర్ ఆ ప్రోడక్ట్ చూసి ఫీడ్బ్యాక్ ఇస్తే 50 రూపీస్ ఈ అఫిలియేటెడ్ నెట్వర్క్స్ వాళ్ళకి, పబ్లిషర్స్ వాళ్ళకి. సో ఇట్లా మిలియన్ ఆఫ్ కస్టమర్స్ దే విల్ బి హ్యావింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, జెన్యున్ కస్టమర్స్ దాకా రీచ్ కాకుండా ఈ కస్టమర్స్, పాత కస్టమర్స్ ఇచ్చిన డాక్యుమెంట్ని ఫోర్జరీ, చిటింగ్, ఇంపర్సనేషన్ చేస్తూ ఆ డాక్యుమెంట్ వాడుకొని ఈ సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద ఫేక్ ఈమెయిల్ ఐడి తయారు చేస్తున్నారు. తర్వాత ఏమైనా ఒరిజినల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు ఇదే పబ్లిషర్స్, ఇదే అఫిలియేటెడ్ నెట్వర్క్ వాళ్ళు ఆ కస్టమర్ మేము అని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఆ కస్టమర్ బదులు ఇస్తున్నారు. దాంట్లో మన పోలీస్ పరంగా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి అంటే, ఇప్పుడు మీరు చూస్తే ఈ సిమ్ కార్డ్స్ అది 5,000 పైన సిమ్ కార్డ్స్ దొరికినాయి వోడాఫోన్. ఒక్క సిమ్ కార్డ్స్ కూడా మార్కెట్లో మనం వెళ్ళి తీసుకోవాలా అయితే మనంతా మా కలర్ ఫోటో ఇస్తాము, అన్ని డాక్యుమెంట్ ఇస్తాము, పెద్ద ఫామ్ బాక్స్లో మళ్ళీ క్యాపిటల్ రాయాలా, స్మాల్ లెటర్ రాయాలా, అన్నీ చేస్తూ మనకి ఆ సిమ్ కార్డ్ అప్పుడు వస్తాయి. మాత్రం ఈ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఈజీగా ఉంది అంట. 5,000 సిమ్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ చూడండి, ప్రతి మొబైల్ ఫోన్ మీద మళ్ళా ఏ సిమ్ కార్డ్ ఏ మొబైల్ ఫోన్లో వాడాలా, ఆ సిమ్ కార్డ్తో ఏ ఈమెయిల్ ఐడి ఉన్నాయి, ఆ ఫోన్కి బ్యాక్ సైడ్ వాళ్ళు రాశారు. సో ఈ వోక్స్ వ్యాగన్ అని ఒక కంపెనీ చెప్పాను నేను. సో ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ కోసం వాళ్ళ సర్వీసెస్ వాడుతున్నారు. సో ఆ కంపెనీకి ఇది సేమ్ సిమ్ కార్డ్స్, సేమ్ ఈమెయిల్ ఐడి వాడుకొని మోసం చేస్తూ ఉంటున్నారు. ఈ ర్యాకెట్లో ఇప్పుడు ప్రధాన నిందితులు మిర్యాల సందీప్ అని, he is the person having this affiliated network and there are many publishers under him. ఇలా కింద ఎవరెవరు పని చేస్తున్నారు, దాంట్లో బొమ్మ మురళీకృష్ణ అని ఈయన వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్,
ఈ మురళీకృష్ణ ఈ యాక్టివేటెడ్ సిమ్స్ ఏమున్నాయి, దాదాపు 4000 పైన సిమ్స్ మనకు దొరికినాయి, 5000 సిమ్స్ ఉన్నాయి. ఈ యాక్టివేటెడ్ సిమ్ 25 రూపీస్ పర్ సిమ్ కార్డ్ ఛార్జ్ చేస్తూ ఈ మురళీకృష్ణ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి గతంలో ఎవరెవరు సిమ్ కార్డ్స్ కొన్నారు వాళ్ళ దగ్గర ఈయన కలర్ ఫోటో తీసుకున్నారు, వాళ్ళ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆ కలర్ ఫోటోకి మళ్ళా కలర్ జెరాక్స్ ఫోటో పేపర్ మీద కలర్ జెరాక్స్ తీసుకొని మళ్ళీ అదే ఫోటో వేరే ఫామ్కి ఆయన వాడుతున్నారు. సిమిలర్లీ ఆ పేరు మీద ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. తర్వాత కాంచం రవికాంత్ అని ఈయన కూడా వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్. లాస్ట్ 3 monthsలో 150 పైన సిమ్ కార్డ్స్ ఈయన ఇచ్చారు. తర్వాత పబ్లిషర్స్లో బోయాపల్లి మనోజ్ కుమార్ గౌడ్ అండ్ అనుగు సురేందర్ రెడ్డి, వాళ్ళ ఇద్దరు SM టెక్నాలజీస్ 7@gmail.com అని ఇవాళ IP అడ్రస్, ఈ ఈమెయిల్ అడ్రస్ ఉంది వాళ్ళది. ఈ ఈమెయిల్ అడ్రస్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత జనిగా శ్రీనివాస్, ఈయన శ్రీనివాస్ 1942@gmail.com ఇది ఈమెయిల్ ఐడి. ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఆఫీస్ అట్ ఇబ్రాహీంపట్నం. తర్వాత మన కొండూరు వేణుమాధవ్ ఈయన. తర్వాత మన ముఖ్య నిందితులు మిర్యాల సందీప్, వాళ్ళు పార్ట్నర్. ఈయన ఈమెయిల్ ఐడి primevenu@gmail.com లాస్ట్. తర్వాత లాస్ట్ అది కావాలి శ్రీశైలం, ఈయన కూడా సందీప్ కింద పబ్లిషర్. ఈయన ఈమెయిల్ ఐడి వచ్చేసి nvntechnology@gmail.com. గత 3 నెలల నుంచి ఈయన బిఎన్ రెడ్డి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడ ఈయన ఆఫీస్ ఉంది. వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మన కేసు నమోదు చేశారు. ఇన్పర్సనేషన్ బై ఫిట్టింగ్, వేరే వాళ్ళ డాక్యుమెంట్ వాడుకొని ఈ సిమ్ కార్డ్స్ అన్ని వాళ్ళు ఫ్రాడులెంట్ వేతో తీసుకుంటున్నారు. అలా అదే డాక్యుమెంట్ అని ఫోర్జరీ ఫిట్టింగ్ చేస్తూ వాడుతున్నారు. కాబట్టి మిగతా సెక్షన్ 468, 471, 474 IPC. సో ఈ సెక్షన్ కింద ఈ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగినాయి. వాళ్ళ దగ్గర నుంచి 8 ల్యాప్టాప్స్, 10 వాళ్ళ పర్సనల్ సెల్ ఫోన్, 89 సెల్ ఫోన్ ఈ బిజినెస్ కోసం యూజ్ చేసినట్లు 89 సెల్ ఫోన్స్. తర్వాత 4350 సిమ్ కార్డ్స్. తర్వాత అన్యాక్టివేటెడ్ కొత్త సిమ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. 600 అన్యాక్టివేటెడ్ సిమ్ కార్డ్స్ ఇంకా యాక్టివేట్ చేయలేదు వాళ్ళు, ప్రాసెస్లో. అండ్ క్యాష్ అది 50,000, 50,000 క్యాష్. ఇదే రికవరీ. సో ఈ టెక్నిక్ మళ్ళీ చెప్తున్నారు, ఇది టెక్నికల్ ఆఫెన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫస్ట్ టైం అయితే బహుశా ఇండియాలో. పొద్దున నేను బాంబేలో ఉన్న ఒక వోడాఫోన్ ఆఫీసర్తో కూడా మాట్లాడి, గతంలో ఆయన CBIలో పనిచేశారు, అప్పుడు నాతో పరిచయం ఉంది ఆయనకి. సో ఆయన కూడా కొంచెం ఆశ్చర్యపోయినారు, ఇట్లా ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇంత 4000 సిమ్ కార్డ్స్ అని రికవర్ చేయడం. ప్రజలకి మా డిపార్ట్మెంట్ తరఫున కోరిక, మీరు బ్యాంక్లో KYC కోసం కానీ అదర్వైజ్ మీరు సెల్ ఫోన్ కంపెనీ దగ్గర సిమ్ కార్డ్ కోసం ఎప్పుడైనా మీ డాక్యుమెంట్ ఇస్తున్నారు, మీ ఫోటో ఇస్తున్నారు, ఆ ప్రతి డాక్యుమెంట్ మీద ప్రతి ఫోటో మీద మీరు 2 క్రాస్ లైన్లు చేయండి. ఇక్కడ చూడండి, 2 క్రాస్ లైన్లు వచ్చేసి కాన్ఫిడెన్షియల్ షేర్డ్ ఆన్ డేట్ రాయండి అక్కడ. తర్వాత ఫర్ మొబైల్ కనెక్షన్, ఫర్ KYC అట్లా రాయండి, అప్పుడు సంతకం పెట్టండి. అది చేస్తే
there are chances that it will not be misused. Otherwise, రేపు మీ పేరు మీద ఇంకా ఎవరు సిమ్ కార్డ్ తీసుకొని ఎవరైనా మళ్ళా ఎక్స్ట్రాక్షన్ కోసం ఫోన్ చేయొచ్చు, మళ్ళా ఏమైనా అమ్మాయితో మిస్బిహేవ్ చేయొచ్చు. మీకు తెలుసు ఇప్పుడు టెర్రరిజం కానీ ఇంకా వేరే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఇలాంటి వేరే వాళ్ళ పేరు మీద సిమ్ కార్డు తీసుకొని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో వీ షుడ్ నాట్ బికమ్ ద విక్టిమ్ ఆఫ్ అవర్ బికాస్ ఆఫ్ నాట్ టేకింగ్ ప్రికాషన్ వైల్ గివింగ్ అవర్ ఓన్ డాక్యుమెంట్. సో బెటర్ ఇది మన చెక్ మీద ఎట్లా క్రాస్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తారు కదా చెక్ బ్యాంక్లో డబ్బు మన బ్యాంక్లో ఎప్పుడు చెక్ క్యాన్సిల్ చేసి ఇస్తారు, అప్పుడు ఏం చేస్తారు, మధ్యలో 2 లైన్స్లో కొట్టి క్యాన్సిల్ అని రాస్తారు. సో అట్లా మధ్యలో 2 లైన్స్లో చేసి కాన్ఫిడెన్షియల్ సేవ్డ్ ఆన్ సో అండ్ సో డేట్ ఫార్ సో అండ్ సో పర్పస్ మీ సంతకం పక్కా ఇది చేయండి. దానికి కలర్ జెరాక్స్ కానీ అదే కష్టంగా ఉంటుంది. దట్ డాక్యుమెంట్ విల్ నాట్ బి మిస్యూజ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. సో ఈ వాళ్ళ మోడస్ ఆపరెండి ఎలా ఉంది, దే విల్ ఎక్స్ప్లెయిన్ టు ద సీట్. సందీప్ ఈ ఐడియా ఎలా వచ్చింది చెప్పమ్మా. సందీప్ ఈ ఐడియా ఎలా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయండి బాబు. మైక్ యాక్చువల్లీ ప్రమోషన్స్ అనేది వెబ్సైట్స్ ద్వారా చేశాం మనం లాస్ట్ 6 months బ్యాక్ వరకు. 6 months ముందు నాకు పబ్లిషర్స్ వచ్చారు. 6 months బ్యాక్ వరకు ఐ వాజ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ నెట్వర్క్స్ అనమాట. 6 months వరకు ఐ హావ్ ప్రమోటెడ్ టు వెబ్సైట్స్. 6 months నుంచి నేను వర్క్ చేయడం స్టాప్ చేశాను. మా పబ్లిషర్స్ ఆర్ వర్కింగ్ అండ్ డర్నింగ్. సో వాళ్ళ ఈ సిమ్ కార్డ్ నెట్వర్క్ అనేది నాకు సంబంధం లేదనమాట, వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది. సో దేర్ ఇస్ అ సోర్స్ అని చెప్పి సిమ్ కార్డ్స్ వస్తున్నాయని వీ స్టార్టెడ్ వర్కింగ్ దట్ వే. మీకు ఎంత వస్తుంది మంత్లీ నంబర్ దగ్గర నుంచి మొత్తం ఎంతమంది ఉన్నారు మీకు? వీక్ పబ్లిష్ అంతే అంతే. సిమ్ కార్డ్స్ వస్తున్నాయని ఎప్పుడు అడగలేదా? ఎట్లా వస్తున్నాయి సిమ్ కార్డ్స్? నేను వర్క్ చేయలేదు యాక్చువల్లీ, వాళ్ళకి వర్క్ ఇస్తాము. ఇనా ఇది అప్డేటెడ్ నెట్వర్క్ అది నెట్వర్క్. వాళ్ళు పబ్లిషర్. అసలు ఈ హెచ్సి మీడియా ఎవరికి? ఎస్జీమీ అనేది లక్నో పర్సన్. అంటే వాళ్ళు మీకు ఎట్లా లింక్ చేయాలి? అఫిలియేట్ మార్కెటింగ్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ వెబ్సైట్ కన్నా మనం అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకోవచ్చు. బీటెక్ గ్రేడెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎర్నింగ్స్ ఎంత ఉంటాయి? ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళు సిమ్ కార్డ్ తీసుకొచ్చున్నారు కదా, ఓక్స్ వ్యాగన్ క్యాన్సర్ ఉంది. ఇఫ్ దోస్ దట్ కంపెనీ ఆఫరింగ్ ఫర్ 50 rupees, నేను నా నెట్వర్క్లో Sir, yes. Sir, yes, sir. Namaskar. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫోటో ఇచ్చినప్పుడు మధ్యలో 2 లైన్స్ డ్రా చేస్తూ క్రాస్ లైన్స్ దాంట్లో మనం రాస్తే మంచిది. సో ద ఫోటో దే విల్ నాట్ యూజ్ ఇట్ అగైన్. తర్వాత మన డాక్యుమెంట్స్ కూడా ఏమేమి ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ కూడా క్రాస్ చేసి దాంట్లో రాస్తే సార్ ఒకసారి ముందు ప్రాపర్టీ